అదేంది అది? ఈ ప్రైస్ వచ్చేప్పుడు 4900 పడుతుంది. 2300 నుంచి స్టార్టింగ్ దేవుడి పహారాలు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ రోజు కూడా అయితే మచిలీపట్నంలో అయితే ఉన్నాము. ఏమైందంటే నిన్న మనము బీచ్కి వెళ్ళినాం కదా, బీచ్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఆటోలో అయితే వస్తా ఉన్నాము. మళ్ళీ ఇక్కడ రిటర్న్ మచిలీపట్నానికి వస్తా ఉంటే ఆటో అతను అడిగిన ఇక్కడ ఏమున్నాయి మంచి ప్లేసెస్ ఏమన్నా చెప్పు ఇక్కడ ఉండేటివి చూసేదానికి అంటే అతని పేరు పవన్. అతను చెప్తా ఉండింది బీచ్లు, పార్కులు అవన్నీ చెప్తా ఉన్నాడు. అవన్నీ కాదు, ఇక్కడ మాత్రమే స్పెషల్గా ఏమన్నా ఉంటే చెప్పు ప్లేసెస్ అంటే అతనుండి రోల్డ్ గోల్డ్ తయారు చేస్తారు ఇక్కడ మచిలీపట్నంలో. మామూలుగా బయట నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ రోల్డ్ గోల్డ్ కొనుక్కొని బయటకు పోయి అమ్ముతా ఉంటారు అన్నాడు. నాకు అది కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే ఎక్కడ అంటే అది చిలకలపూడి అని చెప్పినాడు. సరే నిన్న అంటే మనకి ఆల్రెడీ బందర్ కోటకు వెళ్ళాలని ఆల్రెడీ ప్లాన్ ఉంది కాబట్టి మనం అయితే అక్కడికైతే వెళ్ళలేదు. సో ఈ రోజు అయితే మనము అది ఎలా తయారు చేస్తారు, ఎట్లా ఉంటాయి రోల్డ్ గోల్డ్ అనేది తెలుసుకుందాము. బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఎంత ఒక 20 రూపాయలు ఇస్తే ఆటోలు వస్తాయి. అవునా? నేను అంత వస్తుంది దాంట్లో? అవునా? ఎక్స్పోర్ట్. అవును, ఇక్కడే ఎందుకు వచ్చింది ఎంత ఫేమస్? అవునా? మీకు తయారింగ్ కావాలంటే అక్కడ రావాలి, జోల్డే బాక్స్ రావాలి. ఎక్కడది? నడుచుకొని పోవచ్చా? ఎందుకండి ఇది వచ్చి ఈ స్ట్రీట్ మనకి రోల్డ్ గోల్డ్ షాపులు ఉంటాయి. కోట్లు ఆటోనగర్ జ్యువెలరీ పార్క్. ఇదిగోండి, ఇది జ్యువెలరీ పార్క్ ఆటోనగర్. ఊళ్ళో చేస్తున్నారు కదా. అవునవునులే, అది యాసిడ్ వాసన వస్తుంది, పబ్లిక్ కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పి కాగితాలు పెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన ఊరు పెట్టి వచ్చేసి డెవలప్ అయింది. ఇది ఇంతకుముందు ఏడేం లేవు, బీడు ఏముండేవి కావు. డాంబర్ రోడ్ ఇవాళ ఎలా ఉంటాయి? బాగా ఏదో కాలనీ ఉన్నట్టుంది. అదే ఇదిగోండి, మనమైతే జ్యువెలరీ పార్క్ దగ్గరికి అయితే వచ్చినాం మచిలీపట్నంలో. ఇది కొంచెం ఊరి బయటకు ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏం లేవంట. మనకి రాజశేఖర రెడ్డి హయాంలో వీళ్ళకైతే ఇక్కడ స్థలాలు అయితే కేటాయించినారంట. అప్పటి నుంచి ఇది అయితే బాగా డెవలప్ అయిందని అయితే చెప్తున్నారు. మనకైతే బోర్డు వేసినారు, సుస్వాగతం మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్, పోతేపల్లి మచిలీపట్నం. ఇమిటేషన్ అంటే రోల్డ్ గోల్డ్ అని అర్థం. ఇక్కడ నుంచి మొత్తం అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ షాపులు అయితే ఉంటాయంట. వచ్చేటప్పుడు ఆటో అతను ఇక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి కొంచెం పచ్చగా ఉంటాయి గమనించండి అన్నాడు. నిజంగానే పచ్చగా ఉన్నాయి. ఎందుకని అడిగితే ఇక్కడ పార్క్ లో ఇక్కడ తయారు చేసిన కెమికల్స్ అన్ని వచ్చి ఇంట్లో అయితే ఈ వాటర్ అయితే కలిసి ఈ వాటర్ అనేవి ఈ విధంగా ఉన్నాయంట. వీళ్ళకి ఇక్కడ సపరేట్ గా ఇవ్వడానికి కూడా కారణం అదేనంట. ఇంతకుముందు ఊర్లలో తయారు చేస్తున్నారంట ఈ రోల్డ్ గోల్డ్. ఈ ఊర్లలో ఇళ్ల మధ్య తయారు చేస్తామంటే వాళ్ళు అయితే అబ్జెక్షన్లు పెడతా ఉండేదంట. ఆ రోల్డ్ గోల్డ్ నుంచి వచ్చే కెమికల్స్ వల్ల ఇబ్బంది అవుతున్నాయి ఇళ్ల మధ్యలో అనేసరికి వాళ్ళందరూ పోయి ఆ గవర్నమెంట్ దగ్గర పిటిషన్ పెట్టుకునే టైంకి వాళ్ళకైతే ఈ ఏరియాని అయితే కేటాయించినారు. ఇక్కడ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది రోల్డ్ గోల్డ్. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ పర్చేజ్ చేసి బయట అమ్ముకునే వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారంట. షాపుల్లో కానీ మామూలుగా బళ్ళల్లో అమ్ముతూ ఉంటారు చూడండి, వాళ్ళు అయితే ఇక్కడికైతే ఎక్కువ వస్తూ ఉంటారంట. వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కొని బయటకు పోయి అమ్ముకుంటా ఉంటారు ఎంతో కొంత లాభానికి. బిజినెస్ అనేది హెవీగా ఉంది ఇక్కడ. బిజినెస్ ఇది కోట్లు కూడా సంపాదించిన కోట్లలో ఉందంట బిజినెస్. నేను ఇంకా రోల్డ్ గోల్డ్ అని చీప్గా లెక్కేసిన. సో ఇప్పుడైతే ఏదైనా ఒక షాప్లోకి పోయి ఎలా తయారు చేస్తారనేది అడిగేదానికి ఏమన్నా పర్మిషన్ ఇస్తారు, ఏమన్నా అడుగుదాము. ఇది ఒక గోల్డ్ ప్రిన్స్ జ్యువెలరీ అంట, FDB ఫ్యాషను. ఈ పక్క వచ్చి శ్యామల గోల్డ్ కవరింగ్. ఆడొచ్చి మహాలక్ష్మి జ్యువెలరీ వర్క్స్ అదొకటి ఉంది. ఇక్కడ చూస్తే మనకి రోల్డ్ గోల్డ్ పని చేయటకు మహిళా వర్కర్స్ కావాలను అని. మనకైతే 5 గంటలకు అట్ట వచ్చినామంటే ఒక 60-70 ఆటోలు వస్తాయని అయితే ఆటో వస్తాయని చెప్పినాడు. ఎందుకు వస్తాయంటే ఇక్కడ వాళ్ళని అందరినీ ఎక్కించుకోపోయేదానికంట. పర్లేదు, ఓ 2 క్లిప్లు అంతే, 2 వీడియోస్ పర్లేదు. బిజినెస్ చేసేవాళ్ళు మనకి పర్మిషన్లు ఇవ్వరు వీడియోలకి, ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం వస్తుందో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అయితే పర్మిషన్ ఇవ్వరు మ్యాక్సిమము. కానీ ట్రై చేద్దాం ఎక్కడికో దగ్గరికి. ఈ మొత్తం అయ్యానంట చూడండి, కాలనీ అంజనాదేవి చంద్రకళ జ్యువెలరీస్. ఇప్పటికి ఒక 10 షాపుల దాకా అడుగుంటా, 10 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లని. 10 మంది కూడా వద్దన్నా ఎందుకు ఇబ్బంది అవుతుంది మాకని అయితే చెప్తున్నారు. ఒక 2 వీడియోలు తీసుకోవచ్చా? పవర్ పోయిందా? మామూలుగా వీడియో తీసుకునేదానికి
గంట పడుతుందా? అయినా ఒప్పుకున్నాడు, ఇక్కడ వడ్డానాలు తయారు చేస్తున్నారు. ఏమంటే కరెంట్ లేదు, మేము కూడా ఖాళీకి కూర్చోన్నాము, కరెంట్ వస్తే బాగుంటుంది చూసేదానికి ఎట్ట చేస్తున్నాం అనేది అని అయితే చెప్పినాడు. మళ్ళీ వెనక్కి పంపిస్తే మళ్ళీ రప్పిస్తారో లేదో, మామూలుగానే తీసుకుంటా అంటే లేదు మీరు ఒక 1 hour తర్వాత రండి, నేను చేసేటప్పుడు చూపిస్తా బాగుంటుంది అని అయితే చెప్పినాడు. సో ఇంకొక 1 hour తర్వాత ట్రై చేద్దాము, లేదంటే ఈ మధ్యలో ఇంకో దగ్గర పోయి అడగదాము, అక్కడ ఏమన్నా చూపిస్తారేమో. అక్కడ చూడండి ద్రేవిశ్రీ గోల్డ్ కవరింగ్ ఉంది కదా, అవర్ బ్యాంక్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంకులు కూడా విపరీతంగా ఇచ్చినట్టున్నాయి లోన్ లేదు వీళ్ళకి. మొత్తానికి మనం అంతా తిరిగి ఆడ కరెంట్ లేదని ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే ఈ రఘు గోల్డ్ కవరింగ్స్ అని పెద్ద షాప్ ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఓల్డెస్ట్ ఇదేనంట. వీళ్ళని వచ్చి అడిగితే వెంటనే అయితే ఒప్పుకున్నారు. మనం చూసి మనకి అది ఆర్చ్కి రాగానే స్టార్టింగ్ లోనే ఉంది శ్రీ రఘు గోల్డ్ కవరింగ్, పెద్దది. ఇప్పుడైతే మనము ఈ షాప్లోకి వెళ్ళి ఈ షాప్లో మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఎలా చేస్తారు చూసుకొని ఏమేమి నగలు ఉన్నాయనేది మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తారండి. ఇదిగోండి మన ఇటు వీడియో కావాలంటే మనకైతే ఒక పర్సన్ అయితే అలాట్ చేసినారు. పేరు రవి అండి. రవి ఇక్కడే ఉంటారా? అవునండి ఇక్కడే. ఓకే, ఇదిగోండి రవి అతను. ఇతను మనకి మొత్తం అంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా అయితే ఉంది ఫస్ట్ ఏంటంటే మీకు ఇలా వస్తుందండి, మీకు నుంచి తయారు చేయాలి. ఇవి ఎక్కడ తయారు చేస్తారు? మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. మీరు ఓన్ బైక్ చైన్ నుంచి తయారు వస్తుంది. ఓకే. తర్వాత ఏం చేస్తామంటే మేము అక్కడి నుంచి మా దగ్గర నుంచి వచ్చిన కాడ నుంచి మేము ఏంటంటే నికిల్ ప్లేటింగ్ నుంచి కాపర్ ప్లేటింగ్ వెళ్తుంది. ఇది నికిల్ ప్లేటింగ్. ఓకే, నికిల్ ప్లేటింగ్లో ఎంతసేపు ఉంచుతారు దీన్ని ఒక 10 minutes ఉంటామండి. 10 minutes ఉంచుతారు. ఉంచిన తర్వాత అక్కడి నుంచి మీకు కాపర్ దానికి వెళ్తుందండి. కాపరా? సో దాంట్లో ముంచిన తర్వాత దీంట్లో క్లీన్ చేస్తారా? మామూలుగా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వాటరే కదా? వాటరే. ఇది దీంట్లో నికిల్ ప్లేటింగ్. ఇది దీంట్లో అయితే దాన్ని ముంచి దాని తర్వాత దీంట్లో అయితే వాటర్లో క్లీన్ అయితే చేస్తారు. దాని తర్వాత మనకి అక్కడ అయిన తర్వాత ఇది కాపర్ ప్లేటింగ్ అండి. ఇది కాపర్ ప్లేటింగ్ స్టేజ్. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా తయారవుతాయా? అవునండి. ఇలా తర్వాత ఏం చేస్తారంటే ఇలా వస్తాయండి. దాంట్లో పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. నికిల్ కాపర్ ప్లేటింగ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా తీసుకున్న తర్వాత దీని ఇక్కడ తీసుకెళ్ళాలండి. దాన్ని అయితే అలా తీసుకెళ్ళి ఇలా కూడా చూడండి. ఇది వాటరేనా? ఇవి వాటర్. కెమికల్సా? వాటర్. ఓకే, అది కరెంటా? కరెంట్ పాసింగ్ అండి. ఓకే, దాన్ని అయితే మనకి ఆ విధంగా అయితే పెడుతున్నారు. అదేంది అది? దాన్ని కరెంట్ పాస్ అండి. అది అలా వస్తుందండి. సిల్వర్ కలర్లోకి వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చేస్తుంది. కాపరు తర్వాత కరెంటు దాన్ని పెడితే ఈ విధంగా వస్తుంది. సిల్వర్ కలర్ వస్తుంది. ఓకే. దాని తర్వాత అక్కడి నుంచి ఇలా వస్తుందండి. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ ఎలాగా ఇక్కడ అండి. ఓకే, ఇక్కడ మైక్రో పాలిష్ అనేది చేస్తామండి. ఇది మైక్రో పాలిషింగ్. సో మనకి ఈ విధంగా అక్కడ కరెంటు తర్వాత ఈ విధంగా సిల్వర్లోకి వచ్చిన దాన్ని మనమైతే ఇక్కడ మైక్రో పాలిషింగ్ అనేది చేస్తారు. ఇవన్నీ మొత్తం డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి. దాంట్లో ఎంతసేపు ఉంచుతారు? అక్కడ టైం కూడా చూడాలి. టైమింగ్ కూడా ఉంటుందండి. ఓకే. సో ఆ టైమింగ్ తర్వాత ఆ టైమింగ్ సెట్ చేసుకుంటారు. ఆ టైమింగ్లో కరెక్ట్గా అది. ఓకే. ఐటెం బట్టి క్యాల్కులేషన్ ఉంటుందండి. ఇది ఒక ఐటెం వచ్చేప్పుడు ఓకే. అంటే సైజుని బట్టి డిఫరెంట్ టైమింగ్ అన్నది ఉంటుందండి. ఓకే. అలా ఉంటాయండి. సో ఇదిగోండి మనకి ఈ విధంగా గోల్డ్ కలర్లో అయితే వచ్చేసినాయి. తర్వాత మ్యాట్ పాలిష్. ఇప్పుడు ఇదేం పాలిష్? ఇది మైక్రో పాలిష్. ఇది మైక్రో పాలిష్. మైక్రో గోల్డ్. మ్యాట్ ఫినిషింగ్ అండి. అది మ్యాట్. డిఫరెన్స్ ఏం వస్తుంది రెండింటికి? ఫినిషింగ్ తేడా ఉంటుందండి. కలర్ కూడా తేడా ఉంటుందండి. మైక్రో పాలిష్ చేసినప్పుడు కంప్లీట్గా మనకి గోల్డ్ కలర్లో అయితే వచ్చేస్తాయి నగలు అనేటివి. అవి మ్యాట్ పాలిష్ చేసినప్పుడు కొంచెము మనకి రాగి కలర్, కాపీ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్లో అయితే వస్తాయంట.
సో ఇది మొత్తానికి ప్రొసీజరు, అది మిషనరీ, ఇవన్నీ కెమికల్స్. దీంట్లో మనకి నగర్ని బట్టి దీంట్లో టైమింగ్ అనేది సెట్ చేసుకుంటా ఉంటారు వీళ్ళు. సో అది దీని ప్రొసీజరు, ఇక్కడ రోల్డ్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజరు. సో ఇప్పుడైతే మనం కొన్ని బైట్స్ అనేటివి సో తీసుకుందాము. ఇది మా దగ్గర షార్ట్ చైన్స్ అండి. ఓకే. 45 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి మెడకి వేసుకునే చైన్స్ షార్ట్. చిన్నపిల్లలు వాడుకోవచ్చు, కొంచెం పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఓకే. 60 రూపీస్తో లాస్ట్ ఉంటాయి. ఓకే. ఇది లాంగ్ చైన్స్ అండి. ఇవి లాంగ్ చైన్స్. ఓకే. ఇది నాంతాడు. ఈ స్టార్టింగ్ ఒకటి 100 రూపీస్ పడుతుంది. ఒకటి ఇప్పుడు మీరు చెప్పేది హోల్సేల్ రేట్? హోల్సేల్ రేటే మేము 100 రూపీస్ ఓకే. ఇప్పుడు మామూలుగా సింగిల్గా వచ్చిన అదే హోల్సేల్ రేట్ అయినా అంతే. ఓకే. ఇది దశావతారం చేయండి. ఈ రేట్ వచ్చేప్పటికి మీకు 210 నుంచి స్టార్ట్ ఉంటుందండి. ఇది ఈ తాడిపొట్టు చైన్లు అండి. తాలిబొట్టువే? డైరెక్ట్ తాడిపొట్టు వస్తాయి. ఇవన్నీ తాలిబొట్టువి. ఈ సైడ్ లాకెట్స్ అండి, మీకు సైడ్ పెట్టుకుంటారు కదా, అవును, అది సైడ్ లాకెట్లు అండి. ఈ బ్యాంగిల్స్ అండి. ఇవన్నీ బ్యాంగిల్స్. ఓకే. ఒక్కొక్క డిజైన్ ఒకలా ఉంటుందండి. సైజెస్ కూడా ఉంటాయి మన దగ్గర. ఓకే. సైజెస్ స్టార్టింగ్ వచ్చేప్పటికి 24, 26, 28, 210 ఉంటాయి. ఇలా స్టోన్ టైప్ వస్తాయి. ఇవి ఎట్లా ఈ సెట్లో ఎన్ని ఉంటాయి? సెట్ వచ్చేప్పటికి మీకు 960 పడుతుందండి. 960 పడుతుంది. ఇది వచ్చేప్పటికి మీకు అండి దీంట్లో స్టోన్ వస్తాయి. ఓకే. ఇవి వడ్డానాలు, ఇవి జడపిల్లలు. ఇది వచ్చేప్పటికి చంద్రహారాలు అండి. ఇవే చైన్ టైప్ చంద్రహారాలు. ఇవి వచ్చి చంద్రహారాలు. మీకు భరతనాట్యం సెట్లు కూడా ఉంటాయండి ఇక్కడ. ఇవి భరతనాట్యం సెట్లు కూడా ఉంటాయి. ఓకే. సెట్లు ఉంటాయి. సెట్ ఉంటుంది. ఇది మీకు బ్రాస్లెట్ గా వాడుకోవచ్చు, రింగ్ కూడా వస్తుంది మీకు దానికి అటాచ్డ్. ఓకే. ఓకే. చేతికి ఇట్లా పెడితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. ఓకే. ఓకే. విత్ రింగ్తో ఇంక్లూడింగ్ వస్తుంది. ఓకే. వాడుకుంటాం. ఇవి నల్లపూసలు అండి, ప్లెయిన్ నల్లపూసలు. ఇవి ఎంత అండి సెట్? ఈ ప్లెయిన్ నల్లపూసలు వచ్చేప్పటికి మీకు 100 రూపీస్ స్టార్ట్ ఉంటాయి. 100 రూపీస్. 100, 110, 120 అలా ఉంటాయండి. ఇవి నల్లపూసలు 100 రూపీస్ ఒకటి. ప్రైస్ వచ్చేప్పటికి మీకు 240 పడుతుందండి. 240 ఇది ఒకటి. ఇవన్నీ డిఫరెంట్ పూసలు అండి. పట్టీలు ఇవి, కాళ్ళ గజ్జలు, ఈ మెట్లు అండి. కాళ్ళు మెట్టలు. ఇది 90 రూపాయలు. ఇవేమో చుట్టు మ్యాటీలు, ఇలా మనకి ఇయర్ రింగ్స్ వస్తాయి కదా, ఈ టైప్ వస్తాయి డిజైన్స్. 50 రూపీస్ స్టార్ట్ అయింది. 50 రూపీస్. ఇవి చేతికి పెట్టుకునేట్టుగా. ఈ బాజు బంది స్టార్టింగ్ రేట్ వచ్చేప్పటికి మీకు 450 అండి. 450 రూపాయలు. ఓకే. ఇక్కడ చిన్నపిల్ల హారాలు కూడా ఉంటాయండి మన దగ్గర. ఒక్క నిమిషం. ఇవన్నీ ఏంది? బ్రైడల్ కలెక్షన్స్. ఇవన్నీ బ్రైడల్ కాస్ట్యూమ్స్. ఓకే. 1050 రూపాయల దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి. 1050 నుంచి స్టార్ట్ ఉంటాయండి. ఇది ఏంటంటే మెహందీ ఫినిషింగ్ అండి. ఓకే. ఇది బాగుంది. ఇది వచ్చేప్పటికి మీకు నక్షీ పాలిష్ అండి. ఇది హెవీగా ఉంది. హెవీ నక్షీ పాలిష్. ఈ ప్రైస్ వచ్చేప్పుడు 4900 పడుతుంది. ఓకే. ఇది వడ్డానం మనకి ఈ విధంగా ఉంది. వడ్డానం ఎంత అండి? వడ్డానం 575 రూపీస్. 570 స్టార్టింగ్. దీనికి 2 పోర్షన్లు అయితే ఉన్నాయి. ఇందాక కింద పోర్షన్, ఇది వచ్చి పై పోర్షన్ అనమాట. ఇక్కడ కూడా అయితే చాలా ఉన్నాయి. నెక్లెస్లు ఇవన్నీ. మన దగ్గర నెక్లెస్ స్టార్టింగ్ రేట్ వచ్చేప్పటికి 290 స్టార్ట్ అండి. 290. ఇవి వచ్చేప్పటికి ఏంటంటే టాప్స్ అండి. అబ్బా హెవీగా ఉన్నాయి. ఈ దేవుడి హారాలండి. ఇవన్నీ. ఇవి చూడండి, ఇవి మొత్తం అంతా దేవుడి హారాలంట. హెవీ డిజైన్ ఇవన్నీ. ఓకే. ఈ దేవుడు హారాలు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేప్పుడు 23 అండి. 2300 నుంచి స్టార్టింగ్. దేవుడు హారాలు మామూలు పార్సిల్ పంపిస్తారా? పంపిస్తామండి. మేము బబుల్ రోల్ అవన్నీ ప్యాక్ చేసి మరి. చార్జెస్ ఎంత పడతాయి? అంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా 90 రూపీస్ అండి ఛార్జ్. అవునా? ఓకే. ఒక్క పీస్ పంపించమని ఒక పీస్ ఆన్లైన్ కూడా ఆన్లైన్ డెలివరీ ఉంటుందండి మాకు. అవునా? ఓకే. ఇవన్నీ ప్యాకింగ్? ఈ ప్యాకింగ్ వర్క్ అండి. ఇదంతా ప్యాకింగ్ ప్లస్ పోస్టులు కూడా వేస్తామండి. ఆన్లైన్. ఇది ఆన్లైన్ ఆర్డర్. ఓకే. మనకి బయటికి పంపించే పార్సల్స్ ఇవన్నీ. కొత్తగా షాప్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్. ఒక సింగిల్ పీస్ అయినా హోల్సేల్ రేట్కి ఇస్తాం ఇక్కడ. ఓకే. ఇది మొత్తం అంతా జ్యువెలరీ పార్క్ ఏరియా. ఇది స్టార్టింగ్ ఆర్చ్. ఇక్కడ మనకి రాగానే రైట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్.
మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే. మీకు అన్ని రకాల తయారీ ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి మొత్తం. ఓకే. హైదరాబాద్కి కానీ మన ఆల్ ఓవర్ ఇండియా ప్యూర్ మన సౌత్ ఇండియన్ జ్యువెలరీ అంటే ఇక్కడే మేకింగ్. ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే బల్క్ ఆర్డర్ ఇస్తే అది కూడా చేస్తారు. ఆన్లైన్లో మినిమం 10,000 ఆర్డర్ పైన తీసుకుంటాము. మినిమం 10,000 ఆర్డర్. ఆన్లైన్ సపోర్ట్ కూడా ఇస్తాం, వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటాం. ఒకవేళ ఎవరైనా ఇక్కడ వస్తే ఇక్కడ వచ్చినా తీసుకోవచ్చు సార్ డైరెక్ట్ గా. అంటే షాప్ పర్పస్ అయితే రామంటున్నాం. ఫస్ట్ టైం విజిట్ చేస్తే అర్థం అవుతుంది వాళ్ళకి క్వాలిటీ ఏంటంటే. నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్ మేము వాళ్ళకి ఎప్పుడు అప్డేట్స్ లో ఉంటాం. షాప్స్ తో కాంటాక్ట్ లో ఉంటారు. ఆ గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ ద్వారా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఏ ప్రొడక్ట్స్ అయినా మీరు ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రం రండి, షాప్ పెట్టుకుని ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చారనుకోండి. నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే మా షోరూమ్ వాళ్ళే కాంటాక్ట్ ఉంటారు. ఎవ్రీ వీకెండ్స్ మోడల్స్ కొత్త అన్ని పెడతా ఉంటారు. మీకంటే సపోర్ట్ ఇస్తాం. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని మీరు డబల్ రేట్ వేసుకోవడమే. అంటే నెట్ రేట్ స్టార్టింగ్ కూడా ఉంటాయి. ఓకే. అంటే సేలింగ్ చేసుకునే హోల్సేల్ ఉంటుంది. మా రీటైల్ బిజినెస్ ఉంటుంది అంటే హోల్సేల్. అంటే ఇక్కడికి వస్తే పర్టికులర్ ఇంత అమౌంట్ లిమిట్ ఆ టైంలో ఉండదు. లిమిట్ అంటూ అదొకటి ఉంటుంది. మా దగ్గర ఇన్ని పీసులు తీసుకుంటేనే హోల్సేల్కి ఇస్తామని ఉంటుందండి. ఓకే. మీకు కావాల్సిన మీరు మిక్స్డ్ డిజైన్స్ తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే. మేము పర్టికులర్ ఇన్ని డిజైన్స్ తీసుకుంటే ఇంతే హోల్సేల్కి ఇస్తాం ఉంటుంది. ప్రతి దానికి ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్ మీద ఉన్న రేట్స్ హోల్సేల్ నెట్. ప్రతి దానికి 6 months వారంటీ ఉంటుంది. మా ఐటమ్స్ అన్నిటికీ వారంటీ 6 months ఉంటుంది. ఇన్కేస్ ఫ్యూచర్ అండ్ కలర్ ఏమైనా షేడ్ అయిన ప్రాబ్లం ఉన్నా మేమే రీపాలిష్ చేసి ఇస్తాం. అవునా? మాదే రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా హెల్ప్ చేస్తుంది. మెయిన్ ఇదే అండి, మచిలీపట్నానికి ఇది ఒక పట్టు ఇమిటేషన్ జ్యువెలరీ అనేది 30 సంవత్సరాలు అండి. ఇప్పుడు కాదు, ఇది 30 years ప్లాంట్ లో నెంబర్ 1. అవును. ఇంతకు ముందు ఊళ్ళల్లో ఉండేవాళ్ళు అంట కదా. ఊళ్ళో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కెమికల్స్ చూసారు కదా. ఇక్కడ అదే వైఎస్ రాజశేఖర హయాంలో 10 టైంలో ఇది ఒక కాలనీ లాగా అలాట్ చేసినారు. ఆ కాలనీలో ఇప్పుడు ఎంత అయింది, ప్రతి ఒక్కరికి 500 గజాల స్థలం ఇచ్చారు. ఓకే. దాన్ని బట్టి ఇంకా కానీ బిజినెస్ చాలా హెవీ బిజినెస్. హెవీ అండి, చాలా ఎక్స్పోర్ట్స్ అవుతాయి. నేను రోల్డ్ గోల్డ్ అంటే ఏదో చీప్ అనుకున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకే పెరిగిపోయాక డిమాండ్ పెరిగింది. అవునా? ఓకే. ఇక్కడ ఎవరు బంగారం వేసుకుని వెళ్ళలేకపోతున్నారు. బంగారం వచ్చి 15,000 16,000. అంటే నేను రోల్డ్ గోల్డ్ అనేది చీప్ అనుకో, ఇక్కడికి వచ్చిన నాకే మైండ్ బ్లో అయిపోయింది. అచ్చం బంగారంలానే ఉంటుందండి. బంగారం టచ్ ఉంటుంది, మైక్రోన్స్ లో బంగారం యాడ్ అవుతుంది. అవునవును. ఆ బంగారం షైనింగ్ కోసం రియల్ బంగారం కలుపుతుంది. ఓకే. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో అదనమాట మన రోల్డ్ గోల్డ్ ఇక్కడ జరిగే అతి పెద్ద బిజినెస్. కొన్ని కోట్లకు జరుగుతూ ఉంటుంది కదా. చాలా ఊర్ల నుంచి కూడా వస్తారండి. చాలా, అదే బీహార్ అక్కడి నుంచి కూడా వస్తారంట కదా. సో అదనమాట ఇక్కడ రోల్డ్ గోల్డ్ వర్క్స్ అనేటివి. ఇది చాలా పెద్ద బిజినెస్. నేనేదో అనుకున్నా కానీ ఇక్కడ నాకు తిరగతా ఉంటే అర్థమవుతుంది ఇది ఇక్కడ ఎంత పెద్ద బిజినెస్ అని. మనమైతే చాలా షాపులు ట్రై చేసినా ఎవరో ఒప్పుకోలే. కానీ ఇప్పుడు మనం వెళ్ళిన షాపులు మాత్రము చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అదేవిధంగా మనకు ఒక పర్సన్ అయితే అలాట్ చేసి మనకైతే మొత్తం తిప్పి చూపించినారు లోపల ఉండే నగలు అవన్నీ. సో వాళ్ళకైతే మన ఛానల్ తరపున అయితే చాలా థ్యాంక్స్ అనమాట. ఈ వీడియో మేకింగ్లో అయితే మనకైతే చాలా బాగా హెల్ప్ చేసినారు. సో అదనమాట. పోతామంటే చూసి వీడియో చూసి నవ్వుతా ఉన్నారు వాళ్ళు ఆడవాళ్ళు. పోతున్నారు. వీళ్ళకి వెబ్సైట్ కూడా అయితే ఉంది. ఆ వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నా. మామూలుగా సోషల్ మీడియా కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ అవన్నీ. అట్లాంటివి ఎవరన్నా వాళ్ళకి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా కూడా వీళ్ళైతే మనకి ఆన్లైన్లో డెలివరీ చేస్తున్నారు. మినిమం 10,000 ఉండాలంట ఆన్లైన్లో అయితే. ఇక్కడికి వచ్చి తీసుకున్న పని అయితే లిమిట్ అంటూ లేదు. 100 రూపాయల వస్తువు కూడా అయితే ఇక్కడ హోల్సేల్ రేట్కి అమ్ముతారు. సో ఇక్కడ నుంచి అయితే మనం ఏదో ఒక ఆటో తీసుకుని మళ్ళీ మనం బస్ స్టాండ్ దగ్గర లాడ్జ్కి అయితే వెళ్ళిపోవాలా. సో ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే మళ్ళీ వీడియో కలుద్దాం. అంటే దెన్ బాయ్.